చిన్న ఊర్లో లక్ష్మమ్మ వెంకటేష్, వాళ్ళ కొడుకు రాజేష్ మరియు కోడలు సౌమ్య అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటారు. లక్ష్మమ్మకి పాత రోజుల ఆచారాలు బాగా ఇష్టం. సౌమ్య మాత్రం నగరంలో పెరిగిన అమ్మాయి, కొత్త ఆలోచనలు ఉన్న అమ్మాయి. ఈ తేడా వల్ల ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఊర్లో వంటల పోటీ జరుగుతుందని తెలిసి వాళ్ళ జీవితంలో కొత్త మలుపు వస్తుంది. ఉదయం సమయం. వంటింట్లో లక్ష్మమ్మ బిజీగా వంట చేస్తూ ఉంది. సౌమ్య మాత్రం టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ ఫోన్లో వీడియోలు చూస్తోంది. లక్ష్మమ్మకి సౌమ్య ఇలా ఫోన్లో మునిగిపోవడం అస్సలు నచ్చదు. ఏంటమ్మా సౌమ్య, పొద్దున్నే ఆ కాఫీ తాగుతున్నావు? మన ఇంట్లో ఆడపిల్లలు అలా చేయరు కదమ్మా. సౌమ్య ఫోన్ని పక్కన పెట్టి నవ్వుతూ లక్ష్మమ్మ వైపు చూస్తుంది. అత్తయ్య, ఈ కాఫీ తాగితేనే నాకు ఉత్సాహం వస్తుంది. రోజంతా బిజీగా ఉండాలి కదా. లక్ష్మమ్మ సౌమ్య వైపు కోపంగా చూస్తూ కూరగాయలు కోస్తూ ఉంది. నీ కొత్త గోలేంటో, నీకు వంట చేయడం కూడా సరిగ్గా రాదు. ఈరోజు ఊర్లో వంటల పోటీ ఉంది, నీకు వెళ్తావా? సౌమ్యకి ఈ వంటల పోటీ గురించి వినగానే ఆసక్తి కలుగుతుంది. ఆమె కళ్ళలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వంటల పోటీ నేను చేస్తానత్తయ్యా. నా స్పెషల్ పులిహోర చేస్తాను. లక్ష్మమ్మ సౌమ్య మాటలు విని కొంచెం సరదాగా నవ్వుతుంది. కాని మనసులో సౌమ్య ఎలా వంట చేస్తుందో చూడాలని అనుకుంటుంది. పులిహోర? అది మన పాతకాలం వంటకం. నీ చేతులతో ఎలా వస్తుందో చూద్దాం. సాయంత్రం రాజేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అత్తా కోడలు గొడవ పడుతున్న సౌండ్ వినిపిస్తుంది. అతను బాధపడుతూ వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. అమ్మా సౌమ్య, ఏంటి గొడవ? మళ్ళీ ఏం జరిగింది? ఇద్దరూ కలిసి ఒక్క పని కూడా చేయలేరా? సౌమ్య కొంచెం చిరాకుగా ఉంది. ఆమె రాజేష్తో తన బాధ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నేను పోటీలో పాల్గొంటానని చెప్పాను, కాని అత్తయ్య నేను వంట పోటీలో పాల్గొంటాను అంటే నవ్వుతుంది. లక్ష్మమ్మ సౌమ్య మాటలు విని తన సాంప్రదాయ వంటకాల మీద నమ్మకంతో సవాల్ విసురుతుంది. నీకు మన ఆచారాలు తెలుగు కదా, నేను కూడా పోటీలో ఉంటాను. నా గోంగూర పచ్చడి రుచి చూపిస్తాను. రాజేష్ ఇద్దరి గొడవ చూసి సమస్యను సర్ది చెప్పాలని అనుకుంటాడు. అతను తన తండ్రి వెంకటేష్ వైపు చూస్తాడు. సరే, ఇద్దరూ పోటీలో ఉండండి, కానీ గొడవలు వద్దు, కలిసి ఉండండి. నాన్న, మీరేమంటారు? వెంకటేష్ సోఫాలో కూర్చొని ఈ గొడవను సరదాగా చూస్తూ నవ్వుతూ సలహా ఇస్తాడు. ఇద్దరూ కలిసి వంట చేస్తే ఈ గొడవలు తగ్గిపోతాయి. సౌమ్య, లక్ష్మమ్మ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోండి, అప్పుడు రుచి ఇంకా బాగుంటది. వంటల పోటీ రోజు వచ్చింది. ఊరి చావిడిలో పెద్ద ఏర్పాటు చేశారు. లక్ష్మమ్మ గోంగూర పచ్చడి చేస్తూ బిజీగా ఉంది. సౌమ్య పక్కనే పులిహోర కోసం అన్నం కలుపుతోంది. కాని సౌమ్య పొరపాటున ఉప్పు ఎక్కువ వేసేసింది. ఆమె మొహం ఒక్కసారిగా వాడిపోతుంది. అత్తే, నా పులిహోరలో ఉప్పు ఎక్కువైపోయింది, ఇప్పుడేం చేయను? లక్ష్మమ్మ సౌమ్య బాధ చూసి కొంచెం మెత్తబడి సాయం చేయడానికి ముందుకు వస్తుంది. అబ్బా, నీకు నా సాయం కావాలన్నమాట. ఇలా చెయ్యి, కొంచెం పప్పు వేసి బెల్లం కలుపు, రుచి సరి అవుతుంది. సౌమ్య లక్ష్మమ్మ చెప్పినట్టు చేస్తుంది. అదే సమయంలో లక్ష్మమ్మ తన గోంగూర పచ్చడిలో కారం ఎక్కువైందని గమనిస్తుంది. ఆమె కూడా సౌమ్య సలహా కోసం అడుగుతుంది. నా పచ్చడిలో కారం ఎక్కువైంది, ఏదైనా ఐడియా ఉందా సౌమ్య? సౌమ్య నవ్వుతూ లక్ష్మమ్మకి తన కొత్త ట్రిక్ చెబుతుంది. అత్తయ్య, కొంచెం పెరుగు కలపండి, కారం తగ్గి రుచి కూడా బావుంటది. ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ వంట పూర్తి చేస్తారు. వాళ్ల వంటకాలు పోటీలో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఊరి పెద్దలు వాళ్ల రుచులను మెచ్చుకుంటూ ఉంటారు. పోటీ అయిపోయాక ఫలితాలు ప్రకటించే సమయం వచ్చింది. ఊరి పెద్దలు లక్ష్మమ్మ, సౌమ్య ఇద్దరికీ బెస్ట్ టీమ్ వంటకం అవార్డు ప్రకటిస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషిస్తారు. చూశారా, నేను చెప్పాను కదా, ఇద్దరూ కలిసి పనిచేస్తే ఏమైనా సాధ్యమే. రాజేష్ ఇద్దరిని చూసి గర్వంగా నవ్వుతూ ఉంటాడు. అమ్మా సౌమ్య, మీరు సూపర్. ఈరోజు మీరు గెలిచింది అవార్డు మాత్రమే కాదు,
ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. సౌమ్య మనసులో లక్ష్మమ్మ పట్ల కొత్త గౌరవం కలుగుతుంది. అత్తయ్య, మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీ వంటల రుచులు నాకు కొత్తగా అనిపించాయి. లక్ష్మమ్మ కూడా సౌమ్యని చూసి నవ్వుతూ మనసులో ఆమె పట్ల గౌరవం కలుగుతుంది. నీవు కూడా నాకు కొత్త రుచులు చూపించావు కదమ్మా. ఇక నుంచి మనం కలిసి వంట చేద్దాం. ఊరి పెద్దలు, రాజేష్, వెంకటేష్ అందరూ ఈ సంతోషకరమైన సన్నివేశాన్ని చూసి చప్పట్లు కొడతారు. నీతి: కలిసి ఉంటే కలదు సుఖం. పాత ఆచారాలు, కొత్త ఆలోచనలు ఒకటైతే జీవితం ఇంకా బావుంటది.